ఈ గ్రామంలో చాలా పెద్ద పండితులుగా ఉండి వారు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహణ చేయాలి అని చెప్పి తెలియచేయడం, వెంటనే తంగిరాల రాజేంద్ర ప్రసాద్ శర్మ గారు 161 భాగవత సప్తాహాలు చెప్పారు. ఇప్పటికి వారు చెప్పని క్షేత్రం లేదు. ఒక్కొక్క క్షేత్రంలో 5 సార్లు 8 సార్లు 10 సార్లు చెప్పిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. మరి మా ట్రస్ట్ ద్వారా కూడా సుమారు 20 భాగవత సప్తాహ ప్రవచనంలోకి వెళ్తారు. తర్వాత వెంకటేశ్వర గణపతి గారు కూడా మాట్లాడతారు. పెద్దలందరికీ కూడా నమస్కారములు. చాలా పరమ పవిత్రమైనటువంటి ఆషాఢ మాసం. సరే, మన చెయ్యలు గారు అన్ని విషయాలు చెప్పారు. శర్మ గారు మనల్ని ఈ భాగవత ప్రవచనం, పారాయణ, ఈ కార్యక్రమాలు మీరు దగ్గర నుండి చేయించాలనడం, మనం వెంటనే కోరిన వెంటనే చెయ్యలు గారి ద్వారా పెద్దలు మన శాస్త్రి గారు, అలాగే పారాయణ చేసేటువంటి సామవేదం సత్యనారాయణ శాస్త్రి గారు, అలాగే అభిషేక ప్రకరణం, ద్వాదశాక్షరి, అష్టాక్షరి, దీనికి సంబంధించిన అనుషంగమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ఈ రోజున ప్రారంభం చేయడం జరిగింది. ముందరే చెప్పారు పెద్దలు చెల్లి గారు, భాగవత ప్రవచనం ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు, అశ్వమేధాది పౌండరీకాది